నెక్స్ట్ ముద్ర. చాలా మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారమ్మా. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అంటే రెండు రకాలుగా రావచ్చు. వాళ్ళకి ఏదైనా దాంట్లో లోపం ఉందో, లేకపోతే వాళ్ళకి దెబ్బ తగిలి వస్తాయి. అంటే మనకు తెలియదు. వాతము 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి అంతకుముందు వాతపు నొప్పులు అని చెప్పొచ్చు. ఇప్పుడు కదలకుండా కూర్చోవడం వల్ల తర్వాత కొన్ని నొప్పులు వస్తున్నాయి. మనం ఆ నొప్పులకి ఏంటంటే ఏ ముద్ర పెట్టుకుంటాము అంటే వాయుముద్ర పెట్టుకోవడం చాలా అవసరం అనమాట. వాయుముద్ర అంటే చాలా సార్లు చెప్పాను. ఈ వాయుముద్ర ఇలా ఇలా ఈ వాయువుని తగ్గించుకుంటున్నాం అనమాట. గాలిని ఇది వాయువు. ఈ వాయువు ఇట్లా పెడితే సమానం, ఇట్లయితే తగ్గించుకోవడం. దీన్ని తగ్గించుకోవడం. ఇది మాత్రం ఎక్కువసేపు చేయకూడదు. ఎందుకని మోకాళ్ళ నొప్పులు తగ్గే వరకు రోజు 15 నిమిషాలు పెట్టుకోండి ఇది. కానీ తర్వాత ఎక్కువ పెట్టకూడదు. 5 నిమిషాలు చాలు. ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా మనం అక్కడ చెప్పుకున్నాం. ఒక ముద్ర చాలా వాటికి ఉంది, అందుకే మళ్ళీ రిపీట్ అవుతాయి. ఈ వేలిని ఈ బొట్టన వేలు దగ్గర పెట్టి, బేస్ దగ్గర పెట్టి ఇట్లా నొక్కితే ఇలా అంటే గట్టిగా నొక్కల ఇలా పెట్టాలంటే బేస్ మీద పెట్టి ఇలా పెడితే మీరు చక్కగా ఇలా పెట్టుకుంటే 5 చొప్పున పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేస్తారా, ఎట్ ఏ టైం చేస్తారా, 10 మినిట్స్ చేసినా కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గడమే కాకుండా నేను పాయింట్స్ చెప్పినప్పుడు చెప్దాం అనుకున్నాను. ఈ మన మధ్య వేళ్లలోని మధ్య భాగం మన మోకాళ్ళకి సంబంధించిన ఈ 2 పాయింట్లు. దీని దగ్గర మీరు కొంచెం ఇలా ఆయిల్ మసాజ్ రోజు 2 నిమిషాలు 3 సార్లు చేస్తే మీకు అవి మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అంతేకాదు అందులో ఏ లోపం ఉందో అది తగ్గించడానికి కూడా, విరిగిపోతే కాదమ్మా, ఏదైనా గుజ్జు తగ్గినా, లేకపోతే మీరు మనం ఏదైనా చెయ్యకూడని పని చేసి నొప్పి తెచ్చుకున్నా అలాంటి నొప్పులు పోతాయి. అందులో ఏదైనా లోపం ఉంటే తగ్గిస్తుంది. తప్పితే మనం ఏదైనా విరిగిపోయినా, ఏదైనా కష్టం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది. ఇప్పుడు కూడా నొప్పి తగ్గకపోతే డాక్టర్ దగ్గర మందు తీసుకోవాల్సిందే. కాబట్టి ఇది చాలా వరకు ట్రై చేయండి వాయుముద్రను. తర్వాత మోకాళ్ళ నొప్పులకి నేను ఇక్కడ మధ్య 2 వేలలో ఉన్న మధ్య కడుపులు బాగా పైకి కిందకి రుద్దుకోండి. వెనక ముందు కొంచెం ఆయిల్ తీసుకోండి. ఈ చేతిలో కూడా ఉన్నాయి. మీరు వారం రోజులు చేసి చూడండి. మీకు 30% 40% డిఫరెన్స్ వస్తే కనుక దాన్ని కంటిన్యూ చేసి పూర్తిగా నొప్పి పోగొట్టుకోండి. కాబట్టి ఇది చక్కగా మోకాళ్ళ నొప్పులకి అయిపోయింది.